ఇక నుంచి 2 కోట్లు పొన్నూరు, 2 కోట్లు తెనాలి ఎవ్రీ ఇయర్ అయిపోతా ఉన్నాం మేము మా ఎంపీ లాట్స్ కింద. మొట్టమొదటి సంవత్సరంలో ఎంపీ లాట్స్ ఉంటే నా దగ్గర 5 కోట్లు ఉంటాయి ఎంపీ లాట్స్. ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తాం, 7 నియోజకవర్గాలు కలిపి. ఆ 70 లక్షల్లో 50 లక్షలు ఈ కళ్యాణ మండపానికి కావాలని నరేంద్ర గారు అడిగితే మొత్తం 50 లక్షలు దీనికి ఇచ్చాం. అది ఒకటి. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ లో కొంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ తోటి పంచాయతీ భవనాలు మన జిల్లాకు ఒక 10-15 వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ మీకు పంచాయతీ భవనాలు కావాలో అడిగితే నరేంద్ర గారు దీనికి ఒకటి ఇచ్చారు. మూడోది, నా డిపార్ట్మెంట్ లో సెంటర్ లో సమృద్ధి గ్రామ్ అంటే ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మోడల్ గా దేశం మొత్తం మీద 3 గ్రామాలను తీసుకొని 2000 లోపు ఉన్న జనాభా ఒకటి, 2 నుంచి 5000 జనాభా, 5000 పైన ఉన్న జనాభా 3 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా దేశం మొత్తం చేస్తా ఉన్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో, ఒకటి మధ్యప్రదేశ్ లో, ఇంకొకటి ఉత్తరప్రదేశ్ లో చేస్తా ఉన్నాం. అందులో ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1.5 సంవత్సరంలో అక్కడ ఒక 35 లక్షలు, ఇక్కడ ఒక 50 లక్షలు, 80 లక్షలు, దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా ఒక గ్రామానికి నిధులు తీసుకొచ్చాము అంటే మీ మీద ఎంత అభిమానము, ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, నరేంద్ర గారు గాని మేము గాని. మీకు ఎక్కువ నష్టపోకుండా డెవలప్మెంట్ జరిగే విధంగా చేయటమే ప్రజాప్రతినిధుల బాధ్యత. మరొకసారి మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.